అందరికీ జై హింద్. రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోవడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు వచ్చి మన దేశానికి సంబంధించిన 26 మందిని చంపేయడం జరిగింది. దాని గురించి చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. మనం దీంట్లో చూడవలసింది ఏంటంటే, మన దేశం మీద జరిగిన అటాక్ దీని గురించి మనం తమ దనిసలు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. అది చాలా మంచి విషయమే. కాకపోతే ఏంటంటే, దీంట్లో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అది ఒక వీడియో నేను చూడడం జరిగింది. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా, 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారండి సార్, ఆయన అడగండి. 4 పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా, ఎండ వాన తేడా లేకుండా మన దేశ బోర్డర్లో కాపలా కాస్తూ ఉన్నారు. బయట దేశాల నుంచి వచ్చే థ్రెట్ గురించి ఒక విధంగా అయితే, మన దేశంలో ఉంటూ మన దేశాన్ని నాశనం చేసే థ్రెట్ ఇంకొకటి. ప్రతి దాన్ని కవర్ చేసుకుంటూ దేశ భద్రతని 24/7 నిమిషం తీరుకు లేకుండా మన దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇవాళ అనడానికి మీకు నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లే. భద్రతా సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. ఇవాళ వారి మీద కామెంట్ చేయడం అనేది చాలా రాంగ్. టెర్రరిస్టులు ఎలాగొచ్చారు అంటే, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మన దేశంలోనే ఉంటూ పక్క దేశానికి కొమ్ము కాసేవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తలదాచుకొని పక్క దేశానికి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన దేశాన్ని నాశనం కోసం చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం వారు మన దేశంలో ఉంటున్నారు అంతే, పనిచేసేదంతా పక్క దేశాల కోసం. ఇది భద్రతా సిబ్బంది లోపం కాదు. భద్రతా సిబ్బంది ఎప్పుడు కూడా ఆ దేశం కోసం పోరాడుతూనే ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. దానికి ఎవరో బాధ్యతలు కాదు. చెప్పాను కదా ఇందాకే, మన దేశంలో ఉంటూ మన దేశం కోసం కాకుండా పక్క దేశం కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఎటు నుంచి థ్రెడ్ వస్తుందో తెలియదు. మా జవాన్లు ప్రతిరోజు ఎంతమంది చనిపోతూ ఉంటారు. దానికోసం ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి కూడా మాదే బాధ్యత. మా రోజు బాంబ్ అటాక్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే కేవలం దానికి కారణం భద్రతా సిబ్బందే. మీరు ఏసీలో కూర్చొని ఇవాళ ఒక మాట అనేసారు, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అటాక్ అవుతుంటాయి అని చెప్పి. సార్ మీకు ఒకటే చెప్తున్నా, 24/7 ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఉండాలంటే అది సాధ్యమనేది కాదు. మా భద్రతా సిబ్బంది బోర్డర్లో కాపలా కాస్తున్నప్పుడు చాలా అటాక్లు మా మీద జరిగినాయి. మా జవాన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మేము కూడా ఏమి చేసేదేమీ లేదు. కొన్ని అటాక్లు జరుగుతూ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నక్సల్ అటాక్ మన దేశం తెలిసిందే. మన దేశంలో చాలా పెద్ద ప్రాబ్లం అనేది నక్సల్స్ మన జవాన్లు ఎంతమంది చంపేస్తున్నారు? దానికి కూడా మాదేది బాధ్యత. మరి మా జవాన్లు పోతున్నారు కదా, ఆ రోజు ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేదు? అంతమంది జవాన్లు చనిపోతున్నారు, మరి మా ప్రాణాలకు ఎవరో రక్షణ? కానీ మేము ఏ రోజు కూడా మా ప్రాణాల గురించి మేము లెక్క చేయలేదు. కేవలం దేశ భద్రత కోసమే చూసాం. దయచేసి ఇటువంటి కామెంట్లు మళ్ళీ చేయొద్దు మీరు. భద్రతా సిబ్బంది కేవలం దేశ రక్షణ కోసమే పోరాడుతూ ఉంటారు. జై హింద్, జై భారత్.